Hi, hello. Welcome to our YouTube channel, Krishman Vlogs. Today, I am going to give a small tips with my entire career experience. I started working from year 2012 till 2026. I worked into the marketing, sales, and insurance company. These are my two professions in this last years, from 2012 to 2026. ఈ సుదీర్ఘకాల ఎక్స్పీరియన్స్లో న్యూలీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ఉద్యోగంలో నిలదొక్కుని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పే ఈ టిప్స్ వాళ్ళ లైఫ్కి ఉపయోగపడతాయో పడవో ఆలోచించుకోండి. కానీ నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఇమాజిన్ మీ కెరియర్ని ఒక టేబుల్ లాగా ఇమాజిన్ చేసుకోండి. అంటే ఒక 4 కాళ్ళు ఉన్న టేబుల్ లాగా మీ కెరియర్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ యువర్ కెరియర్. ఏ టేబుల్ విచ్ హ్యాస్ 4 legs ఈజ్ యువర్ కెరియర్. ఆ టేబుల్లో ఏ ఒక్క కాళ్ళు సరిగా లేకపోయినా టేబుల్ నిలబడదు. రైట్ కదండి? అలాగే మన కెరియర్లో నీ టేబుల్ లాగా ఊహించుకోమని చెప్పాను కదా. ఆ టేబుల్ సరిగ్గా నిలబడాలి అంటే ఆ 4 legs అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ 4 legs అంటే ఏంటి? ఆ 4 legs వల్ల మీ కెరియర్ ఎలా నిలబడుతుంది? ఇమాజిన్ ఒక లెగ్ తీసుకోండి. ఒక లెగ్ అనేది సింప్లిసిటీ. మీరు ఎంత సింపుల్గా ఉంటే మీ కెరియర్ అంత గ్రోత్లో ఉంటుంది. దట్ ఈస్ 1 leg. అంటే మీ కెరియర్లో నువ్వు ఎంత హైలో ఉన్నా, ఎంత లోలో ఉన్నా, నీ కొలీగ్స్తో కానీ, నీ మేనేజర్స్తో కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ సింప్లిసిటీ అనేది నువ్వు మెయింటైన్ చేయలేకపోతే నువ్వు ఎక్కువ రోజులు నీ కెరియర్లో సక్సెస్ కాలేవు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెయిన్ పిల్లర్ ఇన్ యువర్ సక్సెస్ స్టోరీ టు యువర్ కెరియర్. నదర్ పిల్లర్, ఇంకో కాలు అంటే ఆ టేబుల్ ఊహించుకోమని చెప్పాను కదా. ఆ ఊహించుకునే టేబుల్లో ఇంకో కాలు డిసిప్లిన్. నువ్వు ఎంచుకున్న కెరియర్, వాట్ ఎవర్ ప్రొఫెషన్, నువ్వు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకున్న, ఐదర్ ఇట్ మే బి ఐటీ సెక్టార్, నాన్ ఐటీ సెక్టార్, ఇన్సూరెన్స్ సెక్టార్, సమ్ అదర్ ఫార్మాస్యూటికల్ సెక్టార్, మీ ఓన్ బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీ కెరియర్లో. ఎందుకు అనంటే డిసిప్లిన్ లేకపోతే మీ కెరియర్ నిలబడదు. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్, మార్నింగ్ టైంకి లేచినామా, టైంకి వర్క్ అప్డేట్ చేసుకున్నామా, టైం టు టైం మన వర్క్ని డిసిప్లిన్గా చేసుకున్నామా, ఇవన్నీ డిసిప్లిన్ అండర్లో వస్తుంది. దీన్ని మన కెరియర్లో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే మీ కెరియర్లో 100% గ్రోత్ ఉంటుంది. థర్డ్ పిల్లర్ ఈజ్ టైం బౌండ్. అంటే మీరు మీ కెరియర్లో ఒక గోల్ పెట్టుకున్నారు. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం అవుతుందనేది మీరు ఎస్టిమేట్ చేయగలగాలి. ఆ వర్క్ని ఎంత టైంలో మీరు ఫినిష్ అప్ చేస్తున్నారు అనేది ఎస్టిమేట్ చేయగలగాలి. దాన్ని టైం బౌండ్ అంటారు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, మీరు లైఫ్లో హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఓవర్ నైట్లో మీరు వెళ్ళలేరు హయ్యెస్ట్ పొజిషన్కి. సో యువర్ హయ్యెస్ట్ గోల్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ షార్ట్ టర్మ్ గోల్స్. యువర్ లాంగ్ టర్మ్ గోల్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ షార్ట్ టర్మ్ గోల్స్. అంటే నేను 5 yearsలో నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అని మీరు అనుకుంటే ఆ 5 years గోల్ని డివైడెడ్ ఇంటూ 6 months ఆర్ 1 year అలా షార్ట్ టర్మ్ గోల్స్గా డివైడ్ చేసుకొని షార్ట్ టర్మ్ గోల్స్ని అచీవ్ చేసుకుంటూ వెళ్తే మీరు అనుకున్న 5 yearsలో మీరు అనుకున్న గోల్స్లో ఉండాలి. దీనికి కావాల్సింది మెయిన్లీ టైం బౌండ్. అంటే మీరు చేసే వర్క్, మీరు చేసే పని, మీరు అప్డేట్ చేసే విధానం ఏదైనా ఇన్ టైంలో చేసి ఉండాలి. ఇన్ టైంలో చేస్తే మీ టైం బౌండ్ అచీవ్మెంట్ ఈజీగా ఉంటుంది. మీ కెరియర్లో గ్రోత్ కూడా చాలా ఈజీగా వస్తుంది. 4th పిల్లర్ ఈజ్ స్మార్ట్నెస్. మీరు చేసే పనిలో ఈ జెన్జీ వరల్డ్లో ఉన్న దాంట్లో మీకు స్మార్ట్నెస్ అనేది లేకపోతే మీరు కెరియర్లో సక్సెస్ కాలేదు. ఈ 4th పిల్లర్ వన్ ఆఫ్ ది మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ మీ కెరియర్లో. ఎందుకు అనంటే
మీరు ఏ కార్పొరేట్ కంపెనీలో ఉన్న జాయిన్ కావండి, ఏ కంపెనీలో అయినా జాయిన్ కావండి, ఏ ఆర్గనైజేషన్లో జాయిన్ కావండి, దేంట్లో అయినా జాయిన్ కావండి, హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ సీనియర్స్ అండ్ హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ కొలీగ్స్ అనేది ఇది డిసైడ్ చేస్తుంది. అంటే అవతల వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం స్మార్ట్గా ఆలోచించి దానికి తగ్గట్టు ఆన్సర్ ఇవ్వకపోతే మన కెరియర్ కొలాప్స్ అయిపోతుంది. సో స్మార్ట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యువర్ కెరియర్. ఈ 4 పిల్లర్స్ని మీరు కనుక ఖచ్చితంగా మీ కెరియర్లో ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ బికమ్ బెస్ట్ ప్రొఫెషనల్ ఇన్ యువర్ కెరియర్. మీరు కెరియర్లో చాలా హైస్ చూస్తారు, మనీ చూస్తారు, రెస్పెక్ట్ చూస్తారు, డిగ్నిటీ చూస్తారు, సొసైటీలో మీకంటూ ఒక పేరు వస్తుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. బాయ్.